హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 890కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్. ఈ యాపిల్ వాచ్ని వీళ్ళు 2015లో అయితే తీసుకురావడం మొదలుపెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి యాపిల్ వాచ్ సిరీస్ 6 అయితే నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందిగా. ఇప్పుడు వరకు చూస్తే యాపిల్ వాచ్ యూజర్స్ మొత్తం 100 మిలియన్ దాటినట్టుగా ఇప్పుడు యాపిల్ అయితే చెప్తుందన్నమాట. 100 మిలియన్ అంటే దగ్గర 10 కోట్ల మంది ఇప్పుడు యాపిల్ వాచెస్ని అయితే వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఫ్రెష్ అలాగే అమెజాన్ ప్యాంట్రీ. సో ఈ రెండు అమెజాన్ సర్వీసెస్ అనమాట. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అమెజాన్ ఫ్రెష్ లో వచ్చేసరికి మనకి కూరగాయలు అలాగే వచ్చేసరికి డైలీ గ్రాసరీ ఇవన్నీ అయితే దొరుకుతూ ఉంటాయి. అమెజాన్ ప్యాంట్రీలో వచ్చరికి మనం మంత్లీ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ రెండు సర్వీసెస్ ని అమెజాన్ అయితే తీసుకొస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ రెండు సర్వీసెస్ ని ఒకటైతే చేసేయబోతున్నారు. అంటే అమెజాన్ ప్యాంట్రీ అలాగే అమెజాన్ ఫ్రెష్ రెండు అయితే కలిసిపోబోతున్నాయి. ఒకే సర్వీస్ లో అయితే ఈ రెండు వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తారంట. కాకపోతే కొన్ని సిటీస్, మెట్రో సిటీస్ అలాగే పెద్ద సిటీస్ ఉంటాయి, అక్కడ ఈ రెండు కలిసి వస్తాయి. 2 hours వీళ్ళైతే డెలివరీ గ్యారంటీ అయితే ఇస్తున్నారు. బుక్ చేసిన 2 hours వీటిని అయితే వీళ్ళు డెలివరీ అయితే ఇస్తారని చెప్పి. ఇంకా మిగిలిన ఏ చిన్న చిటక సిటీస్ ఉంటాయో, సో ఈ సిటీస్లో వచ్చేసరికి ఇప్పుడు ఎలాగైతే అమెజాన్ ఫ్రెష్ అండ్ ప్యాంట్రీ విడిగా సర్వీసెస్ అందిస్తున్నాయో అదే సర్వీస్ అయితే కొనసాగుతుందని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఇస్రో మ్యాప్ మై ఇండియా అని చెప్పేసి, ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఇస్రో మ్యాప్ మై ఇండియాతో పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మనకు తెలిసిందే ఇస్రో దగ్గర ఓన్ నావిగేషన్ శాటిలైట్స్ ఉన్నాయి, అలాగే హై క్వాలిటీ ఇమేజెస్ కూడా అయితే ఉన్నాయి అనమాట. సో నావిగేషన్ ఇమేజెస్ వీటన్నిటిని అయితే ఇప్పుడు మ్యాప్ మై ఇండియా మ్యాప్స్ లో అయితే వీళ్ళు జత చేయబోతున్నారు. సో దీని ద్వారా మనకి గూగుల్ అవసరం అయితే ఇక ఉండదు, అంటే గూగుల్ మ్యాప్స్ అవసరం అయితే ఉండదని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఆ రేంజ్ మరి సర్వీసు మరి ఇప్పుడు మ్యాప్ మై ఇండియా అందిస్తుందో లేదో చూడాలి. వస్తే చాలా మంచిదే, మన ఇండియన్ మ్యాప్స్ మన ఇండియన్ బ్రాండ్తో. సో వస్తే మనకి గూగుల్ వాడుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి లెనోవా నుంచి లెనోవో ట్యాబ్ P11 Pro ఈ ట్యాబ్లెట్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజు 11.5 inches OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 6 GB ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 MP, సెకండరీ కెమెరా 5 MP వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 8 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 8600 mAh బ్యాటరీ అయితే ఈ ట్యాబ్లెట్కి అయితే ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి సామ్సంగ్ S7 ట్యాబ్స్ S7 ఉంది కదా, సో దానికి పోటీగా అలాగే యాపిల్ ఐప్యాడ్స్కి పోటీగా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది అనమాట. ఈ ట్యాబ్లెట్ ప్రైస్ చూస్తే వీళ్ళు 44,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. February 14th నుంచి, అంటే ఎల్లుండి నుంచి ఈ ట్యాబ్లెట్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో అంతా బాగానే ఉంది. ఈ ట్యాబ్లెట్లో ప్రాసెసర్ దెబ్బ తీసిందని చెప్పొచ్చు అనమాట. ప్రాసెసర్ ఆ ప్రైస్కి ఇంకా బెటర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇవ్వచ్చు. కనీసం స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అని ఇవ్వచ్చు, కొన్ని లేటెస్ట్ ప్రాసెసర్ కాకపోయినా. సో వీళ్ళు చూస్తే మాత్రం స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో ట్యాబ్లెట్ తెచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి షౌమీ నుంచి షౌమీ Mi 11 Ultra. యాక్చువల్గా ఈ మొబైల్ని ఇంకా షౌమీ లాంచ్ అయితే చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియోస్ సో యూట్యూబ్లో అయితే హల్చల్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ చూస్తే ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే మొబైల్లో ఉండే ఫీచర్స్ కూడా బయటకు అయితే వచ్చేసినాయి. ఈ మొబైల్ డిస్ప్లే 6.8 inches OLED 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఈ మొబైల్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందన్నమాట. అక్కడ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP, సెకండరీ కెమెరా 48 MP, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్ అని తెలుస్తుంది. ఇంకో కెమెరా వచ్చేసరికి ఇది 48 MP, ఇది టెలిఫోటో సెన్సార్ అనమాట. సో ఇది మనకి 120x డిజిటల్ జూమ్కి అయితే ఈ కెమెరా సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. అలాగే రేర్ సైడ్ చూస్తే మనకి వీళ్ళు ఒక చిన్న డిస్ప్లేని కూడా అయితే తీసుకొస్తున్నారు. ఈ డిస్ప్లే ఒకసారి 1.1 inches చిన్న డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే దేనికో అయితే నాకైతే అర్థం కాలేదు, కాకపోతే ఒక చిన్న డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కొత్తదనం ఏదో ఒకటి చూపించాలనుకున్నట్టున్నారు. ఇంతకుముందు వచ్చేసరికి మనకి OnePlus Cyberpunk ఎడిషన్ ఒకటి తీసుకొచ్చింది కదా OnePlus 8లో. సో ఇంచుమించు అదే డిజైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదే డిజైన్ మనకి Poco M3ని అయితే కాపీ కొట్టింది. సో ఆ కెమెరా మోడ్యూల్ని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కొంచెం కొత్తగా ఉండటం కోసం అక్కడ డిస్ప్లేని అయితే యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ అలాగే వైర్డ్ ఛార్జింగ్ తో వస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 10 watt సపోర్ట్ తో అయితే ఉంటుందని తెలుస్తుంది. ఫస్ట్ టైం మనకి షామీ వచ్చేసరికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే ఈ మొబైల్ ని తీసుకురాబోతుంది. ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అన్ని ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ తో అయితే ఈ మొబైల్ ని వీళ్ళు ప్యాక్ చేసి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మొబైల్ ప్రైస్ ఎంతలో పెడతారు, ఎప్పటికి తీసుకొస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి బోట్ రాకర్స్ 255 Pro Plus నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి మేజర్గా చెప్పుకోవాల్సింది బ్యాటరీ అని అర్థమవుతుంది. ఈ బ్యాటరీ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. 10 minutes కనుక మీరు ఛార్జ్ చేస్తే 10 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. మీరు సింగిల్ టైం ఫుల్ ఛార్జ్ చేస్తే 40 hours వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రైస్ చూస్తే వీళ్ళు 1499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్లో మనకి రియల్మీ అండ్ రెడ్మీ
రెడ్మీ కూడా ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దానికని ఇది ఏం బెటర్ అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి కొంతమంది రీసెర్చర్స్ ఒక కొత్త రకం బ్యాటరీ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఒక కొత్త రకం బ్యాటరీని అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్రత్యేకత ఏంటంటే ఈ బ్యాటరీని మనం రీఛార్జ్ చేయాలంటే ఎటువంటి పవర్ సోర్స్ అవసరం లేదు, మన బాడీ చాలని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే మన బాడీలోని హీట్ ఏదైతే ఉంటుందో ఈ హీట్ ని అబ్జర్వ్ చేసి ఈ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. ఇది ఏనికి ఉపయోగపడుతుంది అంటే ఏవైతే స్మార్ట్ థింగ్స్ ఉంటాయో అంటే మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి స్మార్ట్ వాచెస్ కానీ స్మార్ట్ రింగ్స్ కానీ ఇలాంటి ఎప్పుడు మన శరీరాన్ని ధరించి ఉంటాం కదా. సో లేదంటే వాటికి మనం రీఛార్జ్ చేయాలంటే ప్రతిసారి ఛార్జింగ్ చేయాలి అంటే సో కష్టపడకుండా మన బాడీకే ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ఎప్పటికప్పుడు మన బాడీలోని హీట్ని అబ్జర్వ్ చేసి సో ఈ బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవుతాయని చెప్పి అయితే తెలిసింది. మంచి ఆలోచన అని చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటిది ఒక బ్యాటరీ కనుక వచ్చేస్తే రానున్న రోజుల్లో మనకి ఈ బ్యాటరీ రీఛార్జ్ చేయాలి పని ఉంటుందో సో ఇదైతే తప్పుతుందని చెప్పొచ్చు. ఇలాంటి వచ్చేసి అనుకోండి ఒకసారి ఇలాంటి జాకెట్స్ కూడా వస్తాయి. ఆ జాకెట్స్ మనం ధరించిన తర్వాత మనం మొబైల్ ఫోన్ కూడా జాకెట్లో పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చేమో. సో చూద్దాం ఈ టెక్నాలజీ ఎప్పుడు అభివృద్ధి చెంది కళ్ళ ముందుకి ఆవిష్కరణ అవుతుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫొటోస్లో ఈ మధ్య చూస్తే గూగుల్ చాలా వరకు ఫీచర్స్ని అయితే పొడిగిస్తూ వస్తుంది అంటే అప్డేట్స్ రూపాన. ఇప్పుడు చూస్తే వీడియో ఎడిటింగ్ ఫీచర్ని అయితే ఇందులో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ వీడియో ఎడిటింగ్ ద్వారా మీరు వీడియోని బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుంటూ పాటు మీరు వీడియో సాచురేషన్ని అలాగే కాంట్రాక్ట్స్ లెవెల్ని అలాగే కలర్స్ని వీటన్నిటిని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి ఫీచర్స్ని వచ్చేసరికి ఇప్పుడు గూగుల్ ఫొటోస్లో తీసుకొచ్చింది గూగుల్ వచ్చేసరికి. కాకపోతే అన్ని డివైసెస్ కాదు, ఏవైతే పిక్సెల్ డివైసెస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఈ అప్డేట్ అనేది అంటే ఈ ఫీచర్స్ అనేవి గూగుల్ ఫొటోస్లో హైలైట్ అవుతాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఎవరైతే నాన్ పిక్సెల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటే వాళ్ళకు కూడా ఈ ఫీచర్స్ అయితే అందుబాటులోకి వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ రాబోయే రోజుల్లో చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మేజర్గా చూస్తే ఈ మంత్లో మనకి 2 మొబైల్స్ అయితే రాబోతున్నట్టుగా న్యూస్ అయితే తెలుస్తుంది. ఒకటోసరికి సామ్సంగ్ గెలాక్సీ F62, సో ఇంకోటి వచ్చేసరికి ఏ సిరీస్లో ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ మొబైల్లో వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుందట. F62 చూస్తే వీళ్ళు ఈ మంత్ అయితే లాంచ్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం ఫిబ్రవరి 15వ తారీఖున ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్లో చూస్తే మనకి స్పెసిఫికేషన్స్ చాలా వరకు మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి. మరి ప్రైస్ ఎంతలో తీసుకొస్తా చూడాలి. 20 నుంచి 25 మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే మనకి కొన్ని రూమర్స్ ద్వారా అయితే తెలుస్తుంది. అలాగే వీళ్ళు ఈ F సిరీస్లో F41 అని ఒక మొబైల్ అయితే ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి తీసుకొచ్చారు కదా. 2 లక్షలకు పైగానే రివ్యూస్ ఉన్నట్టుగా అయితే సామ్సంగ్ చెప్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూస్తే ఈ రివ్యూస్ లోనే 4.3 స్టార్ రేటింగ్ ఈ మొబైల్ సంపాదించినట్టుగా సో వీళ్ళైతే చెప్తున్నారు. మనం ఇక అలాగే సామ్సంగ్ సంబంధించిన మరో 3 మొబైల్స్ కూడా సామ్సంగ్ అఫీషియల్ సపోర్టింగ్ పేజ్ లో సో లైవ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మోడల్ నెంబర్స్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M62, A32 అలాగే A52 అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో మనకి M62 గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా F62 మొబైల్ ఉంది కదా. సో అదే మొబైల్ ని వీళ్ళు M సిరీస్ లో M62 పేరు మీద తీసుకురావచ్చు అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఇంకా A32 అలాగే A52 ఈ 2 మొబైల్స్లోనూ మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఈసారి రీఫ్రెష్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే చెప్తుంది. అంటే మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్స్లో చూడడానికి ఉంటుందంట. ఇందులో మనకి A52లో వీళ్ళు 5G వేరియంట్ మొబైల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇందులో వచ్చరికి మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో మన ఇండియాలో మరి ఈ 5G వేరియంట్ మొబైల్ని లాంచ్ చేస్తారా లేదా అనేది అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి డిస్నీ ప్లస్ నుంచి సో డిస్నీ ప్లస్ ఇప్పుడు వరకు చూస్తే వీళ్ళు 95 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినట్టుగా ఇప్పుడు డిస్నీ ప్లస్ అయితే చెప్తుంది. సో యాక్చువల్గా వీళ్ళు గోల్ పెట్టుకుంది 2024 నాటికల్లా 90 మిలియన్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలని చెప్పేసి డిస్నీ ప్లస్ అయితే గోల్ పెట్టుకుందంట. కాకపోతే చూస్తే మనకి 2021లోనే వీళ్ళు 95 మిలియన్ సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేశారు. ఇందులో మేజర్గా చూస్తే మనం డిస్నీ ప్లస్ హాట్స్టార్తో మన ఇండియాలో అయితే వచ్చింది కదా. ఇందులోనే చూస్తే మనకి ఇండియాలోనే 28 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే డిస్నీ ప్లస్ అయితే సాధించింది. అంటే మనమే 28 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే డిస్నీ ప్లస్ కి అందించాము ఈ 95 మిలియన్ల సబ్స్క్రైబర్లలో. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X7 ఈ మొబైల్ ఈ రోజు నుంచి సేల్ కి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇవాళ మధ్యాహ్నం సేల్ కి వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ సేల్ వచ్చేసరికి మీకు మళ్ళీ 19వ తారీఖు నుంచి సేల్ కి అయితే తీసుకొస్తున్నారు ఫ్లిప్కార్ట్ అలాగే realme.com ద్వారా. సో మీరు 20,000 రూపాయలు మీ బడ్జెట్ 5G మొబైల్ కావాలి, సూపర్ AMOLED డిస్ప్లే ఉండాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, సో అలాగే మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే అక్కడ ఈ మొబైల్ని అయితే ఒక లుక్ వేయచ్చు. తీసుకోదగ్గ మొబైలే. మనం ఇంతకుముందు నన్ను 20,000 రూపాయల లోపు మొబైల్ అడిగితే రియల్మీలో రియల్మీ 7 Pro చెప్పేవని, ఇప్పుడు రియల్మీ 7 Pro పక్కన పడేయండి, మీరు కావాలనుకుంటే రియల్మీ X7కి అయితే వెళ్ళొచ్చు. ఇక అలాగే మనకి రియల్మీ నార్జో సిరీస్ మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. మనకు అందరికీ తెలిసిందే ఈసారి వచ్చరికి వీళ్ళు నార్జో 30 సిరీస్ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు వచ్చరికి నార్జో 30 సిరీస్ మొబైల్స్తో పాటు వీళ్ళు గేమింగ్ యాక్సరీస్ని కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకి మౌస్ అయితే కనిపిస్తుంది, ఇంకోటి ఎయిర్ ట్రిగ్గర్ అయితే కనిపిస్తుంది అనమాట.
ఎయిర్ ట్రిగర్ ద్వారా మనం మొబైల్ కనెక్ట్ చేసుకొని సో పబ్జీ లాంటి గేమ్స్ని అయితే మనం ఈజీగా అయితే ఆడొచ్చు, అంటే ట్రిగర్ కింద అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ 3 మనకి యాక్సరీస్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని కూడా నార్జోలో మొబైల్ లాంచ్ చేస్తారుగా, అప్పుడే లాంచ్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసింది అనమాట. ఈ పేటెంట్ ప్రకారం చూస్తే వీళ్ళు ఒక ఫ్లిప్ ఫోల్డింగ్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. కొంచెం పేటెంట్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి అవుట్ సైడ్ ఫోల్డ్ అయ్యి ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఫోల్డ్ మనం బయట తీస్తామో సో డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో అయితే బాగా పెరుగుతుంది. సో ఈ రకమైన కొత్త పేటెంట్ అయితే వీళ్ళు ఫైల్ చేశారు. బట్ ఒకసారికి ఇది ఆచరణలోకి తీసుకొని మార్కెట్లోకి తీసుకొస్తుందా వివో అనేది అయితే చూడాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి పేటెంట్స్ మార్కెట్లోకి అయితే రావు, జస్ట్ కాన్సెప్ట్ కింద లేకపోతే ఇలా పేటెంట్ గానే మిగిలిపోతూ ఉంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.